హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీనరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. ఫస్ట్ అనేది ఆనియన్స్ని కట్ చేసి పెట్టేసుకుందామని నేనైతే ఒక 2 ఆనియన్స్ అనేది తీసేసుకున్నాను. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. నేను 3 టమాటాస్ని సన్నగా కట్ చేసి ప్యూరీ పట్టేసుకుంటున్నానండి. వాటర్లోకి నేను 3 మిరియాలు, 3 లవంగాలు, అలాగే కొన్ని జీడిపప్పులు, అలాగే ఇలాచీ అనేది ఒక 3 యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ పేస్ట్గా పట్టేసుకుంటానండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాము. కడాయి పెట్టేసుకొని నేను 1.5 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసేసానండి. మనం జీడిపప్పులు యాడ్ చేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుందామండి ఆయిల్లో. చూసారు కదా, ఈ విధంగా మంచిగా జీడిపప్పు అనేది రోస్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనము అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక క్యూబ్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అనేది జీరా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చి వాసన లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిపోవాలండి ఆనియన్స్ అనేది. ఇప్పుడు మనం దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ అనేది అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకున్నాము. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే నేను ఇంట్లో తయారు చేసిన ధనియా మసాలా కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలిపెట్టేసేద్దాము. చూసారు కదా, మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు మనము ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీ అంతా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసాము. కలిపెట్టేసిన తర్వాత ఒకవేళ మీకు గ్రేవీ సరిపోదు అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెమే టీ కప్ అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. సో అందుకనేసి కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీకు ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిందండి. ఒకసారి మళ్ళీ గరిటెతో ఒకసారి కలిపెట్టేసేద్దాము. చూసారు కదా, గ్రేవీ అంతా మంచిగా చిక్కబడిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ అనేది కసూరి మేతి తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అనేది నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అనేది గీ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దాము. ఫ్రెష్ క్రీమ్ కానీ కసూరి మేతి కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు అంతా ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం. కాజు మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీరు కూడా తప్పకుండా ఈ కాజు మసాలా కర్రీ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా, కాజు మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎంత థిక్గా, ఎంత టేస్టీగా ఉందో చూసారా. సో ఈ కాజు మసాలా కర్రీ అనేది రోటీలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, నాన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, డెఫినెట్గా చేస్తాను నేను. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.